కళ్ళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నెంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. ఈ రోజున ఈ పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఐడిపిఎస్ ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వాళ్ళు స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేశారు. ఈ సైన్స్ ఎగ్జిబిషన్ ఎల్కేజీ యూకేజీ దగ్గర నుంచి 10th క్లాస్ దాకా పిల్లలు పాల్గొన్నారు. అన్ని రకాల ప్రాజెక్టులు రకరకాలు చూపించారు. ఈ ప్రాజెక్టులు ఈ స్కూల్ ప్రారంభమై 2వ సంవత్సరం కంప్లీట్ కాకపోయినా కూడా పిల్లలు చాలా అద్భుతంగా చేశారు. అన్ని విభాగాల్లో వాటర్ కన్జర్వేషన్ కానీ, లేకపోతే వాటర్ రీసైక్లింగ్ కానీ, గార్బేజ్ రీసైక్లింగ్ కానీ, హీమోడయాలిసిస్, హెల్త్ గురించి డయాలిసిస్, ఈ ఇంటర్నల్ ఎనాటమీ గురించి, ఎనాటమీ ఫిజియాలజీ గురించి, రాకెట్ లాంచింగ్ గురించి, ఫిజిక్స్, సోలార్ సిస్టమ్, ఎన్ని ప్రాజెక్ట్ మోడల్స్ ఎంతో చక్కగా చేశారు. ఈ పిల్లలందరికీ నా అభినందనలు. వీళ్ళందరినీ ప్రోత్సహించిన ఈ ఐడిపిఎస్ స్కూల్ ఉపాధ్యాయులకు ఆ మేనేజ్మెంట్కి నా కృతజ్ఞతలు, నా ధన్యవాదాలు. I wish them all the best. Today we are in International Delhi Public School where we have Science Expo, like STEM Expo today 2025. We have organized this Science Expo with the help of the Keshava Allied EduTech and Navras Space Company. With their help we are giving the students a space education and the robotics education, and depending on that we have the Science Expo today. Our children they did an excellent job, so we are very happy to see all the stalls and with so much of enthusiasm in the children. So I hope this continues and people will recognize our effort of giving this kind of education to the nearby Palnadu students, so the parents can utilize this and get benefit out of this. And today I am very happy to see all the children participating in this expo and doing an excellent job. ఉన్న పరిస్థితుల్లో పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలంటేనే చాలా ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే ఓన్లీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఒకటే కాదు, యాక్టివిటీస్ ఉండాలి, అకాడమిక్ నాన్ అకాడమిక్ అన్నీ సెట్ అయ్యేలాగా ఉండాలి. బట్ నేను పిడుగురాల నుంచి ఇక్కడికి సెండ్ చేస్తున్నాను. మా నలుగురు పిల్లలు ఇక్కడికే వచ్చి చదువుకుంటున్నారు. సో మార్నింగ్ 7కి అయినా సరే పంపిస్తానికి కారణం ఇక్కడ స్టాండర్డ్స్ అనేవి చాలా బాగున్నాయి. అండ్ పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేసి మరి సో దట్ వాళ్ళకి తెలుస్తుంది పిల్లలు ఎంతవరకు ఉన్నారు, ఏం చేస్తున్నారు, అసలు మేనేజ్మెంట్ ఎంతవరకు ఉంటుంది. సో అన్ని విధాలుగా కూడా ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నర్సరావుపేట అనేది చాలా బాగుంది. ఈరోజు STEM Expo 2025 అనేది చాలా బాగా కండక్ట్ చేశారు. అండ్ ద వే ద కండక్టెడ్ ఈజ్ వెరీ నైస్. సో మా 3 kids పార్టిసిపేట్ చేశారు. అండ్ ఐ హోప్ they gave their best. Hey everyone, this is Rakesh Veerapaneni, C1 founder of Keshava Allied Projects. I'm very happy to come here actually because of this Demo Expo is not just an expo to showcase of their students whatever the knowledge they have. It is an expo to showcasing their all the knowledge and school support as well as like Keshava Allied Projects and few more industry connections of this school. ఇక్కడ పేరెంట్స్ అందరూ ఏంటంటే బేసిక్గా పుష్ చేయడం కానీ, వాళ్ళ స్కూల్ స్టూడెంట్స్ని అందరినీ పుష్ చేయడం కానీ, ఇది చాలా హ్యాపీగా ఉంది. ఆ హ్యాపీనెస్లో నా పార్ట్ ఏంటంటే నేను ఇక్కడ ఈ స్కూల్కి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్గా ఉండి వీళ్ళకి ఈ టెక్నికల్ ట్రైనింగ్ కావచ్చు, రోబోటిక్స్ గురించి కావచ్చు, ఏఐ కానీ మా కంపెనీ నుంచి మొత్తం ఫీడ్బ్యాక్ మొత్తం ఇచ్చి వాళ్ళకి మా కంపెనీ సైడ్ నుంచి ఎంతవరకు మేము ట్రై చేయాలో అంతా ట్రైన్ చేసి స్టూడెంట్స్ని రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడానికి మేము చాలా హ్యాపీగా ఉన్నాము అలా పుష్ చేసినందుకు. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఈస్ గోయింగ్ టు హ్యాపెనింగ్ ఇన్ హియర్. వాట్ ఎవర్ ద రియల్ వరల్డ్ సిచ్యువేషన్స్ ఈస్ గోయింగ్ టు ఫేసింగ్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఫేస్ చేస్తున్నారో సో వాటన్నిటి గురించి ఇక్కడ కొన్ని డెమాన్స్ట్రేట్ ఆల్రెడీ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. సమ్ కైండ్ ఆఫ్ మల్టీపర్పస్ యూజెస్ రోబోట్ యాజ్ వెల్ యాజ్ స్మార్ట్ స్టిక్ యాజ్ వెల్ యాజ్ హైడ్రో electricity rocket what we are going to launch it actually, and few more traffic light controller and smart lamps also. These are the projects and few more mathematics problems and science and expo projects also is there. I'm very happy and thank you for giving this opportunity to be a part of this kind of expos. Thank you. So hello, my name is Rahul and here I am at IDPS Narsaraupet. So here I am experiencing this expo in which students are explaining their project. So it is a great experience to see these young minds bringing their ideas on the table, and great job by IDPS school to give the platform to these young minds. So you can see there are some very creative projects solving real life problems, space problems, or let's say explaining mathematics, which is very difficult. So it's been a great experience to see these young minds expressing their ideas.
సో మా బాబుని ఇక్కడ ఫోర్త్ క్లాస్ చదువుతున్నాడు. సో లాస్ట్ ఇయర్ జాయిన్ చేసాం. ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో బాగా ఫీడ్బ్యాక్ బాగుండి నేను అడ్మిషన్స్ ఎంక్వైరీ చేశాను. స్కూల్ ఇనిషియల్గా మాకు ఎంక్వైరీ చేసిన తర్వాత ఫీడ్బ్యాక్ బాగుందని తెలిసి సో వీ ఆల్సో జాయిన్ హియర్. సో ఇట్స్ గుడ్ అనమాట. బాగుంది, ఎడ్యుకేషన్ అంతా బాగుంది, యాక్టివిటీస్, ప్లే గ్రౌండ్, సో లాట్ ఆఫ్ సైన్స్ ప్రాజెక్ట్స్ అండ్ అదర్ థింగ్స్ ఎవ్రీథింగ్ బాగున్నాయి. సో వీఆర్ ఎక్స్పెక్టెడ్ దిస్ సైన్స్ ప్రాజెక్ట్ ఆల్సో గోయింగ్ టు గుడ్. సో మా కిడ్ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. సో వీ సపోర్టింగ్ హియర్ అండ్ అందుకే వచ్చాము. బాగుంది. థ్యాంక్స్ ఫర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్. మరి నర్సాపేటలో దగ్గరికి కేసానిపల్లి అనే ఊర్లో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో మరి ఇంత స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇస్తున్న మన యాజమాన్యానికి ధన్యవాదాలు. పిల్లలు చాలా అద్భుతంగా ప్రదర్శన చేస్తున్నారు. వాళ్ళు ప్రాక్టికల్గా మంచి నాలెడ్జ్ సంపాదించుకోవడానికి ఇది ఒక మంచి వేదికగా వాళ్ళు మలుచుకుంటున్నారు. ఇదే విధంగా అట్నే కంటిన్యూ చేసి భారతదేశానికి మంచి ప్రోడక్ట్లు ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను డాక్టర్ జ్యోతి అండి, ఎన్ అన్వర్ష్ 4th క్లాస్ స్టూడెంట్ వాళ్ళ అమ్మని. ఈ స్టెమ్ ఎక్స్పో చాలా బాగా జరిగింది. దీంతో యాక్టివ్గా 4-5 డేస్గా పేరెంట్స్, స్టూడెంట్స్, టీచర్స్, మేనేజ్మెంట్ ఇన్వాల్వ్ అయ్యి చాలా సక్సెస్ఫుల్గా అయింది. సో దీంతో పార్టిసిపేట్ చేసి ఇక్కడ ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్స్ టు ద మేనేజ్మెంట్ ఫర్ కండక్టింగ్ ఎక్స్పో. థ్యాంక్ యూ. మా పిల్లలు 3 పిల్లలు ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కేసానపల్లిలో చదువుతున్నారు. ఇక్కడ ఈరోజు పెట్టిన వైజ్ఞానిక ప్రదర్శన చాలా అద్భుతంగా ఉంది. పిల్లలు వాళ్ళ తెలివితేటల తగ్గట్టుగా చాలా బాగా చేశారు. ఇక్కడ స్టడీ పరంగా వచ్చేటప్పటికి చాలా బాగుంది. ముందు ఇంకా ఈ పిల్లలు ఇంకా మంచి ప్రోగ్రాంలు చేయాలని నేను కోరుకుంటున్నాను.